శ్రీ గురుభ్యో నమ. విదురనీతికి స్వాగతం. విదురుడు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మరికొన్ని విషయములను ఈ వీడియోలో తెలుసుకుందాం. విదురుడంటూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో, ద్వేష్యోన సాధుర్భవతి న మేధావీ న పండిత ప్రియే శుభాని కర్మాని ద్వేష్యే పాపాని భారత. మానవుడు ఎవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషించిన వారిలో ఉన్నటువంటి నేర్పరితనాన్ని, తెలివితేటలను, పాండిత్యాన్ని పరిగణలోకి తీసుకోడట. తనకు ఇష్టడైన వానిలో అన్నీ మంచి పనులే కనిపిస్తాయి, అదే తనను ద్వేషించే వారిలోని మంచి కూడా చెడుగా కనిపిస్తుంది అని అద్భుతమైనటువంటి మాటను చెబుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఎవడినైనా వ్యతిరేకిస్తే చాలు, అతడు ఎంతో గొప్ప పని చేసినా సరే వాడు చేసినదంతా కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి పని అనేటువంటి రీతిలో మాట్లాడడం అనేది ఎప్పుడూ కూడా సరైనటువంటి విషయము కాదు. ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా చెడు ఉంటుంది. ఎంత వ్యతిరేకించినా ఆ మంచిని ఒప్పుకుందాం, చెడును ఖచ్చితంగా చెడు అని చెబుదాం. ఇది సరి అయినటువంటి విధానము. ఈ విధానాన్ని ఆచరించడం వల్ల మాత్రమే మన జీవనము అనేది సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. సరైనటువంటి విధానంలో సరైనటువంటి గమ్యాన్ని మనం చేరుకోవడం అనేది సాధ్యమవుతుంది అని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, మనము తరువాతి కాలంలో నశించిపోయేటువంటి వృద్ధిని ఎక్కువగా భావించకూడదు. అంటే కొన్ని మొదట్లో బాగుంటాయి, కానీ చివరిలో అంటే అంత ఉంటున్నా కొద్ది తరిగిపోతూ ఉంటాయి. సరైనటువంటి ఫలితాలను అవి గొప్పవి కాదట. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కూడా దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇచ్చేటువంటి పనులని గొప్ప పనులుగా భావించాలి అని ఒక గొప్ప విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, సమృద్ధా గుణతః కేచిద్ భవంతి ధనతోపరి ధనవృద్ధాన్ గుణీర్నాన్ ధృతరాష్ట్ర వివర్జయేత్ అంటూ ఉన్నాడు. అంటే కొందరు సద్గుణాలతో సంపన్నులు, మరికొందరు ధనంతో సంపన్నులు. అందుచేత ధృతరాష్ట్ర మహారాజా ధనంతో సంపన్నులైన వారిని కూడా గుణహీనులైతే మాత్రం విడిచిపెట్టి అంటున్నారు. ఈ లోకంలో ఈ రెండు రకాల గుణములు ఉంటాయట. ఈ రెండు రకాల వ్యక్తులు సంపన్నులు. ఒకడు ధన సంపన్నుడు, ఇంకొకడు గుణ సంపన్నుడు. ఎవరికైతే ధనము గుణము రెండు ఉంటుందో వాడు అందరిలో కల్లా గొప్ప సంపన్నుడు. ఎవరికైతే గొప్ప ధనం ఉన్నా కూడా గుణం ఉండదో వాడు సంపన్నుడు కాడు, దరిద్రుడే అంటూ ఉన్నాడు విదురుడు. ఎందుకంటే వినయము లేనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా శోభించడు. వినయం లేనటువంటి వ్యక్తి దగ్గర లక్ష్మీ శోభ అనేది అంతగా శోభింపబడదు అని విదురుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, సద్గుణములు వినయము కలిగి ఉన్నవాడు ప్రాణులకు కలిగేటువంటి కొద్ది కష్టాన్ని కూడా ఉపేక్షించడు. ఎందుకు అతడు ధనవంతుడయ్యాడు అంటే గుణములు ఉన్నవాడు అతడు కొంచెం కష్టం ఎదురువాడికి పడ్డా కూడా తన వల్ల కొంచెం కూడా ఉపేక్షించడు. వాడు తన ధనంతో, తన శక్తితోటి దాన్ని తీసివేయాలనేటువంటి భావనలో ఉంటాడు. కానీ మూర్ఖుడైన వాడు కేవలం ధన అహంకారంతో, ధనంతో సంపన్నుడైన వాడు, వినయం లేనటువంటి వాడు ఈ విధంగా ఆలోచించడయా. ఎవడైతే ఎదుటివాడి గురించి ఆలోచిస్తాడో వాడు గొప్పవాడు. ఎవడు తన కోసం మాత్రమే ఆలోచిస్తాడో వాడు హీనుడు, గుణహీనుడు అని విదురుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, పరావాద నిరత పరదుఃఖోదయేషు చ అంటూ ఉన్నాడు. కొందరు పరులపై ఎప్పుడు అపనిందలు వేస్తూ, దుఃఖం కలిగిస్తూ, పరస్పరము కూడా విరోధాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూస్తేనే పాపం కలుగుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, అటువంటి వారి ముఖాన్ని కూడా చూడకు. వారి నుండి పొరపాటున ధనం తీసుకుంటే మహాపాపం అనేది సంక్రమిస్తుందయా. వారికి ధనం ఇవ్వడం కూడా భయాన్ని సంక్రమింపజేస్తుంది. ఎందుకంటే ఆ ధనం ఇచ్చిన వారిని మీద కూడా ఏదో ఒక అపనిందని వేసి దాన్ని ఎగగొట్టేటువంటి అవకాశం ఉంది. దానివల్ల నీకు కీర్తి నష్టము జరుగుతుంది, ధన నష్టము జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండు అంటూ ఉన్నాడు విదురుడు. చాలా గొప్ప విషయం అండి. ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. అంటే ప్రతి విషయానికి ఎదురువారి మీద విరుచుకుపడడం అనేది సరైనటువంటి విషయం కాదు ఎప్పుడూ కూడా. వారిని మన విదురుడే చెబుతాడు, బలమైనటువంటి అంటే పదునైనటువంటి బాణము కన్నా కూడా మాట చాలా లోతుగా గుచ్చుకుంటుంది. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విరోధాలు కలిగించేవారు, స్వార్థపరులు, సిగ్గులేనివారు, మూర్ఖులు, పాప పనులు చేసేవారు అయిన వారిని పాపులు అంటారు. అంటే వీరైదుగురిని కూడా ఎప్పుడు విడిచిపెట్టేయాలి. అనగా వీరితో కలిసి ఉండకూడదు, కనీసం స్నేహం కూడా చేయకూడదు. వారితో స్నేహం చేసినా కూడా ఆ మహాపాపం అనేది మనకు అంటుకుంటుంది.
కాబట్టి వారితో సంబంధం కలవారిని కూడా విసర్జించి వేసేయాలి అంటూ ఉన్నాడు. ఎందుకంటే వారితో జీవితంలో ఒక్కరోజు కలిసి ఉన్నా కూడా ఎంతో ఘోరమైనటువంటి పాపపు రాశి నీలోకి వస్తుంది. కాబట్టి విదుర ఇలాంటి వారితో ఎప్పుడు కూడా ధృతరాష్ట్ర మహారాజా ఇలాంటి వారితో ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయకు అని విదురుడు గొప్ప విషయాలను మనకు సూచించడం జరుగుతుంది. ఎన్ని గొప్ప విషయాలండి! 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ధనము కాదు గుణమే గొప్ప సంపద అనేది మొట్టమొదటిదైతే, రెండవది ఎప్పుడూ కూడా ఇతరుల మీద అపనిందలు వేసే వారితోటి స్నేహము కాదు, వారితో సంబంధము కలిగిన వారితో స్నేహము కూడా మనల్ని ఇక్కట్ల పాలు చేస్తుంది, పాపముల పాలు చేస్తుంది అనేది రెండవ విషయం అయితే, మూడవ విషయం అత్యంత గొప్ప విషయం. మనల్ని ఎవరినైతే వ్యతిరేకిస్తామో, ఇది మనమందరం కూడా ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎవరినైతే వ్యతిరేకిస్తామో వారిలో మంచి కూడా చెడుగానే కనపడుతుంది. ఎవరినైతే మనం ఇష్టలుగా భావిస్తామో వారిలో చెడు కూడా మనకు మంచిగానే కనబడుతుంది. సరే, వ్యతిరేకించిన వారిలోని మంచు చెడుగా కనబడితే వాడికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ మనం ఎప్పుడు ఇష్టపడే వాడిలోని చెడు కూడా మనకు మంచిగా కనబడితే వాడి మాటలే మనం వింటే మనమే నాశనం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా కూడా సమత్వమును పాటించండి. మంచిని మంచిగా చూసేటువంటి ప్రయత్నాన్ని, చెడును చెడుగా చూసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎదుటివారికి సహాయం చేయండి. అదే గొప్ప గుణము, అదే ఉన్నతమైనటువంటి సంపద అని విదురుడు చెబుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి ఎందుకు చెబుతూ ఉన్నాడంటే, ఆ ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా పాండవులలోని చెడు లక్షణాలనే చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ వాళ్ళని చెడ్డవారిగానే భావిస్తూ ఉంటాడు. దుర్యోధనుడు అలాంటి వాడే కదా. పాండవులలో ఏదో చిన్న లోపం ఉంటే దాన్ని పట్టుకొని పెద్ద లోపంగా ఈ ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉంటాడు. వాడితో సంబంధం, వాడిని వదిలేవయ్యా. అందుకే ఈ సంబంధం కలిగి ఉండడం కూడా మహాపాపం సంభవిస్తుందని చెప్పడానికి కారణం ఏమిటంటే, ధృతరాష్ట్రుడికి ఈ దుర్యోధనుడితో ఉన్నటువంటి సంబంధం వలనే ఈరోజు యుద్ధం అనేది సంభవించినది. అసలు దుర్యోధనుడి పుట్టినరోజే విదురుడు చెబుతాడు, వీడిని ఒక్కరిని వదిలి నీ వంశము బతుకుతుంది, నీ 99 మంది పుత్రులు బతుకుతారు, నీ రాజ్యం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది అంటే చెబితే, ఆ రోజు పుత్ర వ్యామోహంతో ఆ ధృతరాష్ట్రుడు వదిలివేయడు. ఆ పుత్ర వ్యామోహంతో 100 మంది పుత్రులను కూడా నాశనం చేసుకుంటాడు. చివరికి మళ్ళీ ఆ ధర్మరాజే చితికి పండించేటువంటి స్థితికి, అంటే అంత్యకర్మలు చేసేటువంటి స్థితికి తెచ్చుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మంచిని మంచిగా చూడాలి, చెడును చెడుగా చూడాలి, ఎదుటివారికి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అని విదురుడు చెబుతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి గొప్ప లక్షణాలను మనలో కూడా పెరిగేలా అనుగ్రహించమని జగజ్జన్మ సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి ఆ ఉమామహేశ్వర స్వామి పాదములు పట్టి నమస్కరిస్తూ, స్వస్తి శ్రీమాత్రే నమః.